గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుండి మనం వీడియోస్ చేయలేదు. ఆల్మోస్ట్ 3-4 వీక్స్ నుండి వీడియోస్ ఏమీ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ నుండి నాన్ స్టాప్గా వర్షం పడుతుంది అనమాట. ఇక్కడ 24 అవర్స్ వర్షం పడుతుంది. బయటకు వెళ్ళడానికి అసలు కుదరట్లేదు. సో ఇలా వర్షం పడుతూ ఉంటే మనకి ఏదైనా వీడియో చేయాలన్నా ఏమైనా చేయాలన్నా కానీ చాలా కష్టం అనమాట. సో అందుకోసమే వీడియోస్ మనం చేయలేకపోయాము. బట్ ఎనీవే ఈరోజు నేను కొంచెం టైం తీసుకుని కొంచెం యాడ్స్ చూస్తున్నాను అనమాట. ఫ్రీ జాబ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి, ఎవరికన్నా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, నేను నాకుగా వెతికి ఈ యాడ్స్ చూసి వీడియో చేస్తున్నాను. సో వీళ్ళకి నాకు ఎలాంటి సంబంధము కానీ ఏమీ లేవు. సో మీకేమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదన్నమాట. సో వాళ్ళ ఈమెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్ మొత్తం చూపెడతాను వీడియోలో. మీరు వాళ్ళని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఫ్రీ రిక్రూట్మెంట్ అనమాట. ఫ్రీ రిక్రూట్మెంట్ అంటే మీకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయితే మెడికల్స్ చేయాల్సి ఉంటుంది. మెడికల్స్కి మాత్రం చాలా మినిమల్ అమౌంట్ ఉంటుంది. ఐ థింక్ 8,000 to 10,000, 12,000 అలా ఉంటుందన్నమాట. అది మాత్రం మీ ఖర్చు ఉంటుంది. సో ఈ విధంగా మనము అప్లై చేసుకుంటే మనకేం లాస్ ఉండదు. ఐ మీన్ చాలామంది అడుగుతున్నారు, హైదరాబాద్లో ఇలాంటి కన్సల్టెన్సీస్ ఏమీ లేవా అని చెప్పేసి. హైదరాబాద్లో ఉన్న కన్సల్టెన్సీస్ కూడా నేను ట్రై చేస్తున్నాను. యాడ్స్ కూడా ట్రై చేస్తున్నాను. అవి దొరికినప్పుడు అవి కూడా వేస్తాను. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనకి ఎక్కడ జాబ్ వచ్చినా కానీ, రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎక్కడున్నా కానీ, జాబ్ ఎక్కడున్నా కానీ వెళ్ళి చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. ప్రస్తుతం జాబులు దొరకడం చాలా కష్టం అయిపోతున్నాయి. కాకపోతే మీరు ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లో వాళ్ళని కాంటాక్ట్ చేసి లేదా ఫోన్లో కాంటాక్ట్ చేసి, మీరు ఒకవేళ ఫైనల్ స్టేజ్కి వెళ్తేనే మీరు ట్రావెల్ చేయండి. బాంబే కానీ, చెన్నై కానీ, ఇంకెక్కడైనా సరే మీరు ఫైనల్ స్టేజ్కి వెళ్తేనే ట్రావెల్ చేయండి. అప్పుడు మీకు వర్తిస్తుంది. లేకపోతే మీ డబ్బులు కూడా వేస్ట్. మీరు ఫస్టే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఫైనల్ స్క్రీనింగ్లో మీరు సెలెక్ట్ అయ్యారు అన్నప్పుడు మాత్రమే మీరు వెళ్ళండి. సో ఆన్లైనే కనుక మీరు ఎక్కడి నుండన్నా చేసుకోవచ్చు. ఏజెంట్స్ హైదరాబాద్లో ఉండని, వైజాగ్లో ఉండని, చెన్నైలో ఉండని, బాంబేలో ఉండని, ఢిల్లీలో ఉండని, ఎక్కడున్నా కానీ ఆన్లైనే కనుక మీరు ఆన్లైన్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో చూద్దాం ఏ కంట్రీస్లో జాబ్స్ ఉన్నాయో. సో జాబ్స్ సౌదీ అరేబియా, UAE, ఖతార్, అబుదాబీలో జాబ్స్ ఉన్నాయన్నమాట. 1 by 1 మనము వెళ్దాము. ఆల్మోస్ట్ ఒక 10 స్లైడ్స్ ఉంటాయి. స్లోగా 1 by 1 వెళ్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి సౌదీ అరేబియాకి అర్జెంట్ రిక్రూట్మెంట్ కావాలంట. ఫ్రీ రిక్రూట్మెంట్ ఇది. ఇక్కడ చూడండి, వాళ్ళకి కావాల్సిన పొజిషన్స్ అన్నీ ఇచ్చారు ఇక్కడ. ప్లాంట్ వర్క్ షాప్ డివిజను, ప్లానింగ్, క్వాలిటీ అండ్ రెఫర్ డివిజను, ఆపరేషన్ డివిజను, క్రేన్ వర్క్షాప్ డివిజను, ఆటోమేషన్ డివిజను. సో నేను ప్రతి ఒక్కటి చదువుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి చదివితే మన వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. సో మీరేం చేయండి అంటే, ప్రతి స్క్రీన్ షాట్ తీసుకుని మీకు అది సూటబుల్ అయితే, మీ దగ్గర క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే, మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. ప్రతి స్లైడ్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. సో మీకు వచ్చే నష్టం ఏం లేదు. మీరు మంచి CV తయారు చేసుకోండి, ప్లస్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఓకే, రైట్. సో ఇదనమాట. వీళ్ళ ముంబై ఆఫీసు, మదురైలో ఆఫీస్ ఒకటి ఉంది, చెన్నైలో ఆఫీస్ ఒకటి ఉంది, కొచ్చిన్లో ఆఫీస్ ఒకటి ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే, ఫ్రమ్ 29th November to 5th of December 2025 ఆన్లైన్ అండ్ వర్చువల్ ఇంటర్వ్యూస్. సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అనమాట. మీకు 5th అంటే ఇంకొక 2-3 days ఉంటుంది. మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇది కూడా ఫ్రీ రిక్రూట్మెంట్ ఫర్ ఖతార్. క్లయింట్ ఇంటర్వ్యూ వచ్చేసి ముంబైలో ఉంది. 6th of December ఉందన్నమాట. ఎక్కడంటే నవీ ముంబైలో. ఓకే, వీళ్ళకి కావాల్సిన పొజిషన్స్ చూడండి. ప్రాజెక్ట్ ఇంజనీరు, స్టోర్ ఇన్ఛార్జ్, ప్లానర్, సైట్ సూపర్వైజర్, పర్మిట్ రిసీవర్,
సేఫ్టీ ఆఫీసర్, మెకానికల్ టెక్నీషియన్, ఫ్యాబ్రికేషన్ సూపర్వైజర్. ఓకే, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ కంపెనీ పేరు ఇదనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వెళ్దాం. ఇది ఖతార్కి ఫ్రీ రిక్రూట్మెంట్. ఇది కూడా షట్ డౌన్ ప్రాజెక్ట్. సో షట్ డౌన్ ప్రాజెక్ట్ అంటే కొంతమంది అడుగుతున్నారు, అసలు షట్ డౌన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే, ప్రతి ఫ్యాక్టరీకి ఒక షట్ డౌన్ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. అంటే మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ అనమాట. ఆ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్లో అసలు ఆ ఫ్యాక్టరీలో ఉన్న ఎక్విప్మెంట్ కానీ మెషినరీ కానీ అంత కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి సర్వీసింగ్ లాగా, మనం బండికి ఎలా సర్వీసింగ్ చేస్తాం అలాగే ఫ్యాక్టరీకి సర్వీసింగ్ చేస్తారనమాట. ప్రతి ఎక్విప్మెంట్ని సర్వీస్ చేసి అది మళ్ళీ మామూలుగా పనిచేసే పొజిషన్కి తీసుకొస్తారనమాట. ఓకే, సో ఇదనమాట. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ప్లస్ అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది. ఓకే, మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సౌదీ అరేబియాకి. ఇది కూడా ఫ్రీ రిక్రూట్మెంట్. ఇక్కడ చూడండి, నంబర్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అంటే షట్ డౌన్ ప్రాజెక్ట్ ఇది, కాకపోతే ఎంతమంది కావాలో చూసుకోండి. ఇక్కడ అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ వాచ్ అంట 588 పొజిషన్స్, క్యాటలిస్ట్లు అంట 810 పొజిషన్స్ ఉన్నాయి, వెల్డర్స్ చూడండి 406 మంది కావాలంట, సేఫ్టీ ఆఫీసర్స్. ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే మీ నంబర్స్ చూసుకోండి, థౌజండ్స్లో ఉన్నాయి. సో థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ ఇన్ ప్రోగ్రెస్, ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉందని చెప్తున్నారు. మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ఈమెయిల్కి కాంటాక్ట్ చేయండి, మీ CV పంపించండి. మీకు ఇలాంటి పొజిషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ఫ్రీ రిక్రూట్మెంట్ కనుక మీరు వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఇది కూడా ఫ్రీ రిక్రూట్మెంట్. ఇది UAEకి ఆయిల్ అండ్ గ్యాస్ కమిషనింగ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇక్కడ చాలా పొజిషన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వాళ్ళు ఏం పెట్టలేదు, కాకపోతే వీళ్ళ ఆఫీసెస్ 4 ఆఫీసెస్ ఉన్నాయి. ఒకటి ముంబైలో, బరోడాలో, చెన్నైలో, కొచ్చిలో ఉంది. వాళ్ళ వాట్సాప్ QR కోడ్ ఉంది ఇక్కడ, ప్లస్ అలాగే వాళ్ళ వెబ్సైట్ కూడా ఉందన్నమాట. సో మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళని కనుక్కోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి UAEకి. ఇది కూడా ఫ్రీ రిక్రూట్మెంట్. ఇవన్నీ ట్రేడ్స్ అనమాట. ఇదంతా కావాల్సిన డిపార్ట్మెంట్. ఓకే, సో ట్రేడ్స్ అంటే ట్రేడ్స్కి సంబంధించిన స్కిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, మీరు చూసుకోండి, సివిల్ సూపర్వైజరు, సివిల్ టెక్నీషియను, పైప్ ఫ్యాబ్రికేటరు, రిగ్గింగ్ సూపర్వైజర్. నంబర్ ఆఫ్ పొజిషన్స్ వీళ్ళు ఏం పెట్టలేదు, కాకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ 3 to 6 years ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు అనమాట. ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడెడ్ అంటున్నారు. అలాగే ఈమెయిల్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ, పెద్దగా వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి UAEకి షార్ట్ లిస్టింగ్ ఇన్ ప్రోగ్రెస్ అంటున్నారు. సో వీళ్ళు మినిమం 3 to 5 years గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రం ప్రిఫర్ చేస్తున్నారు. 8 hours డ్యూటీ, ఏజ్ మాత్రం 45 years అంట. ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మీ CVని షేర్ చేయమని చెప్తున్నారు. CVని, సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ కాపీని, మీ ఫోటోని, కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది, అలాగే ఈమెయిల్ ID కూడా ఇక్కడ ఉంది. మీరు కాంటాక్ట్ చేయండి వాళ్ళని. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అబుదాబీలో ఆయిల్ అండ్ గ్యాస్ షట్ డౌన్ ప్రాజెక్ట్. ఇది డైరెక్ట్ క్లయింట్ ఇంటర్వ్యూ అంట అట్ కొచ్చిలో. డైరెక్ట్ క్లయింట్ ఇంటర్వ్యూ అంటే అమేజింగ్ అసలు, ఎందుకంటే మీకు శాలరీస్ ఎక్కువగా ఉంటాయి డైరెక్ట్ క్లయింట్ ఇంటర్వ్యూ అంటే. మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండరు కనుక ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇక్కడ చూడండి, శాలరీస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, సో API ఇన్స్పెక్టరు, ఏరియా ఇన్ఛార్జ్, QA/QC ఇన్స్పెక్టరు, ఇలా చాలా ఉన్నాయి. సూపర్వైజర్, వెల్డరు, సూపర్వైజర్, మెకానికల్, రిగ్గింగ్ చాలా ఉన్నాయి అన్నమాట. ఫిట్టరు, ఫోమెన్, ఫ్యాబ్రికేటరు, స్కాఫ్ హోల్డరు, సో ఇలా ఉన్నాయి. సో శాలరీస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఫ్రీ ఫుడ్, అకామిడేషను, 8 hours డ్యూటీ ప్లస్ OT కూడా ఉందని చెప్తున్నారు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ప్లస్ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. మీరు కుదిరితే కాంటాక్ట్ చేయండి. వేకెన్సీస్ ఇన్ లార్జ్ నెంబర్స్ అంటున్నారు. వీళ్ళు నెంబర్స్ ఇవ్వలేదు కానీ చాలా లార్జ్ నెంబర్స్ అంటున్నారు కనుక ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, వీళ్ళు కొచ్చిలో 16th December రోజున ఇంటర్వ్యూలో
చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఖతర్లో వీళ్ళు ఇక్కడ ఒకటి ఏంటంటే వీళ్ళు ఫ్రీ అని ఎక్కడ చెప్పలేదు, ఫ్రీ రిక్రూట్మెంట్ అని ఎక్కడ చెప్పట్లేదు. కాకపోతే ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంటున్నారు. ఆఫీస్ ఛార్జ్ 15,000 ప్లస్ GST అంటున్నారు. ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ దే ఛార్జ్. సో ఇది ఛార్జ్ చేస్తారనమాట వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ విచ్ ఇస్ గుడ్. 8 hours ప్లస్ OT కూడా ఉందంటున్నారు. వాక్ ఇన్ క్లయింట్ ఇంటర్వ్యూ 9th December ఎట్ అవర్ ఆఫీస్ అంటున్నారు. ఖతార్ లైసెన్స్ మస్ట్ ఎక్స్పైర్డ్ ఆర్ వ్యాలిడ్. సో ఎవరైనా ఆల్రెడీ ఖతార్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్స్పైర్ అయినా కానీ లైసెన్స్ వ్యాలిడ్ ఉన్నా కానీ పనిచేస్తుంది అనమాట. నంబర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి చూడండి. లైట్ వెహికల్ డ్రైవరు 50 మంది కావాలంట. హెవీ వెహికల్ డ్రైవరు 80 అంట. ట్రైలర్ డ్రైవర్స్ 80 అంట. సో ఇలా నంబర్స్ చాలా ఉన్నాయి. ఫోక్ లిఫ్ట్ ఆపరేటర్స్, గ్రేడ్ ఆపరేటర్స్, జనరల్ ఎలక్ట్రిషియన్స్, హెవీ ఎక్విప్మెంట్ మెకానిక్స్, ఆటో ఎలక్ట్రిషియన్స్, ఇలా చాలా ఉన్నాయి. శాలరీస్ కూడా ఇక్కడ ఇచ్చారు పక్కన. ప్లస్ OT కూడా ఉందని చెప్తున్నారు. ఓకే, సో ఇది మాత్రం ఫ్రీ అని రిక్రూట్మెంట్ ఎక్కడ అని చెప్పట్లేదు, వీళ్ళు ఛార్జ్ చేస్తున్నా అంటున్నారు 15,000 ప్లస్ GST. ఓకే, సో ఇది కంపెనీ నేమ్ అనమాట. ఇది కాంటాక్ట్ నెంబర్, ఇది ఈమెయిల్ అడ్రస్. సో మీ CVని మీరు మంచిగా క్రియేట్ చేసుకొని పంపించండి. సో ఎక్కువగా ఎక్కడ నంబర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయో, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎక్కడ కనిపిస్తున్నాయో వాటికి మాత్రం మంచి CVని పంపించండి. పంపిస్తే మీకు ఛాన్సెస్ చాలా బాగా ఉండొచ్చు. సో ఈ వీడియో ఎంతో కొంతమందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.